నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్. నేను మీ లక్ష్మీ కళ్యాణ్. ఈరోజు వీడియోలోని హెల్దీ వెజిటబుల్ రాగి సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. రాగి సూప్ని చేయటం కోసం ముందుగా 3 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకోవాలి. ఇందులోనే ఒక అరకప్పు నీళ్లు కొంచెం కొంచెంగా పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ కానీ లేదంటే కడాయి కానీ ఉంచి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ వేడైన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కట్ చేసిన అల్లం, 1 టీ స్పూన్ కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1/2 కప్పు కట్ చేసిన బీన్స్, 1/2 కప్పు కట్ చేసిన క్యారెట్, 1/2 కప్పు స్వీట్ కార్న్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే కాలీఫ్లవర్, బ్రోకలీ, మష్రూమ్, క్యాప్సికమ్ ఇందులోని ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోని రుచి తగినంత ఉప్పు వేసి 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3-4 నిమిషాల పాటు మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగి ఇలా పొంగులు వస్తున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని అంతా ఒకసారి బాగా కలిపి ఇందులో పోసుకోవాలి. రాగి పిండి వేసిన వెంటనే అలా వదిలేయకుండా బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నేను రాగి సూప్ని చేయడానికి టోటల్గా 3.5 కప్పుల వాటర్ను ఉపయోగించానండి. రాగి సూప్ ఇంకా కొంచెం పల్చగా కావాలనుకునేవారు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కట్ చేసిన కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, హెల్తీ వెజిటబుల్ రాగి సూప్ రెడీ అయిపోయింది. ఈ రాగి సూప్లోని అరచక్క నిమ్మరసం పిండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.